దేవుని ఆశ మీ పట్ల ఏంటి? దేవుని చిత్తం ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్షించబడాలని. కానీ రక్షించబడిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని ఆశ ఏంటి? ఈరోజు ఎంతోమంది ఇది ఎరగట్లేదు. దేవుడు ఏంటి ఆశపడుతున్నాడంటే, ఆది కాండము 1:26 చూసినప్పుడు నరుల్ని చేద్దాం, మనుషుల్ని చేద్దాం అనేటప్పుడు దేవుడి ఆశ ఏంటి తెలుసా? లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్. వారు ఏలనే, వారు పరిపాలించనే. కానీ అదే సమయంలో ఆదాము అవ్వకి దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ, చాలాసార్లు మొదటి ఆజ్ఞ అనేటప్పుడు మన 10 ఆజ్ఞలకు వెళ్ళిపోతాం. మనుషుడికి దేవుడు ఇచ్చిన మొదటి కమాండ్ ఏంటంటే, ఆదాము అవ్వకి దేవుడు ఇచ్చాడు ఏంటి తెలుసా? ఫలించి అభివృద్ధి చెందండి. దేవుడు మనందరి దగ్గర నుండి కోరేది మనము ఫలించాలని. ఫలించనే జీవితం ఆయనకి ఇష్టం లేదు. యేసు ప్రభు బోధనలో కూడా ఆయన అధికంగా బోధించింది నరకం గురించి, పరలోకం కన్నా. ఎందుకంటే ఆయన బోధనలో కూడా ఆయన హెచ్చరించింది, ఫలించని ప్రతి కొమ్మని ఏం చేస్తానన్నాడు? ఆయన నరికేస్తానన్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, నిజమైన ద్రాక్షవల్లిని నేనే. ఎక్కడ మొదటి 5 వచనాలు చదువుతామండి. జాన్ 15:1-5. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఆయన తీసి పారవేయును. దేవుడు చాలా క్లియర్గా ఉన్నాడు. నువ్వు ఫలించవా, నిన్ను పీకి పడేస్తాడు నా తండ్రి. నువ్వు ఫలించకపోతే, నీ జీవితంలో ఏ మాత్రమే ఫలం లేకపోతే నిన్ను పీకి పడేస్తాడు. ఒక మాట అడుగుతాను, ఈరోజు దేవుడు మనల్ని చూస్తే ఫలించే బ్రతుకు మనకుందా, లేకపోతే ఎండిన బ్రతుకులు మనకుందా? ఎండిన జీవితాలతో బ్రతుకుతున్నామా, ఫలించువారుగా జీవిస్తున్నామా? ఫలించే బ్రతుకుందా? ఫలిస్తున్నారా? ఏ రీతిగా ఫలిస్తున్నారు? ఎలా ఉంది మీ ఆత్మీయ జీవితం? ఒక వ్యక్తి ఆత్మ జీవితం సరిలేకుండా తన మనసు సరిగా ఉండదు. తన మనసు సరిలేకుండా తన జీవిత విధానం సరిగా ఉండదు. ఎందుకంటే ఒక మనిషి చేసే ప్రతి కార్యాలు మనసులో చేసే నిర్ణయాలు. ఒక మనిషి చేసే ప్రతి మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని మనసులో నిర్ణయించే కార్యాలు. ఈ రెండు డిస్కనెక్ట్ అయిందనుకో, సైకో అయిపోతాడు, మెంటల్ అయిపోతాడు. మైండ్కి బాడీకి కమ్యూనికేషన్ లేకపోతే. ఈరోజు చాలాసార్లు పొరపాటు అయిపోయింది అనే తప్పులు చేసుకుంటూ బ్రతుకుతున్నాము. మనస్సు మారలేదు. మనస్సు మారటానికి ఆత్మ రక్షించబడిందా? ఎందుకంటే ఆత్మరక్షణ లేకపోతే మనస్సు దేవుని వాక్యం ద్వారా మలచబడటానికి ఏమాత్రం అవకాశం లేదు కదా. ఈరోజు చూడండి, కావాల్సినంత వాక్యం ఎరిగిన వారు ఉన్నారు, కానీ రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు. వాక్యము బాగా తెలుసు, ఆత్మ ఎలాగుందయ్యా అని అడుగు. ఎలా తెలుస్తుందండి? ఎలాగ ఒక మనిషి వాక్యము చెప్తాం కాదు, కానీ తన బ్రతుకు బాగుందనేది ఎలాగ తెలుస్తుంది? దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఫలమును బట్టి తెలుసుకుంటామంట. మనం ఫలించకపోతే దేవుడు నరికేస్తాడంట. అదే సమయంలో చేదైనది ఫలించిన కూడా నరికి పడేస్తాడంట. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీనత్వం, ఆశా నిగ్రహం, సాత్వికం, విశ్వాసం, దీర్ఘశాంతం, దయాళత్వం చెప్పాను కదా. బట్ దెన్ యూ సీ, ఇవన్నీ చూసినప్పుడు ఇది ఆత్మ ఫలం అంట. మనము ఫలించాలి అనేది దేవుడు కోరుతున్నాడు. మీలో ప్రేమ ఉందా? ఎందుకంటే చాలామందికి ఫలించండి అన్నదప్పుడు మనం వెంటనే అనుకుంటాం, డబ్బులు ఫలించాలన్నమాట, వ్యాపారం ఫలించాలన్నమాట. నీ హృదయం సరి లేకుండా నువ్వు ఏది చేయలేవు. నీ హృదయం సరి లేకుండా నీ ఏది వర్ధల్లో. దేవుడు కోరుతున్నాడు, నీ హృదయంలో నువ్వు ఫలించాలి. నీ ఆత్మ ఫలము పరిశుద్ధాత్మ ద్వారంగా నువ్వు ఫలించాలి. పరిశుద్ధాత్మ సహాయంతో ఫలించువానిగా బ్రతకాలి. ఇక్కడ ఉన్న ప్రభు నామంలో ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నానండి, నీ జీవితంలో ఫలం ఉందా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఆశపడుతున్నాడు. బైబిల్ చూసినప్పుడు ఇక్కడ యోహాను సువార్తలను ముగించేద్దాం. ఫస్ట్ ఈ మాటలు చూద్దాము. 5వ వచనం వరకు చదువుదామండి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని. మరి ఎక్కువగా, కొంచెం ఫలిస్తే చాలదంట, ఫలించు వారు ఇంకా మరి ఎక్కువగా ఫలించాలి. దానిలో పనికిరాని తీగలను తీసివేయును. కంటిన్యూ. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడును
పవిత్రులై ఉన్నారు. ఆ, నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండండి. మీ యందు నేను నిలిచి ఉందును. యేసు ప్రభు చెప్పే ఈ టర్మ్స్ చూడండి, ఈరోజు చాలా మందికి ఈ గ్రహింపు రాదు. దేవుడు అంటాడు, నువ్వు నా యందు నిలిచి ఉంటే నేను నీ యందు నిలిచి ఉంటాను. నువ్వు నా యందు నిలిచి ఉండకుండా నేను నీతో నిలవను. ఈరోజు మనం అనుకుంటాం, మనం ఎట్లున్నా దేవుడు నా తోడు ఉంటాడు కదా అని. నో 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 నో, దేవుడు అంటాడు, నీవు నా యందు నిలిచి ఉండు, నేను నీ యందు నిలిచి ఉంటా. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కొంచెం పోరాటాలు వచ్చినప్పుడు, కొంచెం మనసులో అటు ఇటు కలవరం కలిగినప్పుడు, మనుషుల మాటలు అన్నదప్పుడు, ఆ ఎదురుపాట్లు వచ్చినప్పుడు దేవుని యందు నిలిచి ఉండగలుగుతామా? లేకపోతే దేవుని విడిచిపెట్టి మనుషుల్ని ఆధారం చేసుకుంటారమ్మా? ఈరోజు మీకు ఒక సహాయం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నారండి? మొదటగా దేవుని దగ్గర అడగలుగుతున్నారా? ఏ మనిషి సహాయం చేస్తారని మనుషుల్ని వెతుకుతున్నారా? యేసు ప్రభు అంటున్నాడు, నీవు నా యందు నిలిచి ఉంటే నేను నీ యందు ఉంటా. ఈరోజు రక్షించబడిన ప్రతి ఒక్కరిని మన రక్షణ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు కోరుతున్నాడు మన జీవితాలు ఫలించాలని. లేకపోతే ఆయన వాక్యంలో తెలియజేస్తున్నాడు చాలా కఠినమైన శిక్ష, అంటే చాలా కఠినమైన శిక్ష. వాక్యం నుండి కొన్ని విషయాలు చూడాలంటే లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదామండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లను వెతక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచూ ఉన్నాను, కానీ ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకును ఈ సంవత్సరమును కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయించుమని అతనితో చెప్పెను. ఇక్కడ చూడండి, యజమాని వస్తున్నాడంట. ఆయన తోటలోకి వచ్చి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు 3 సంవత్సరాలు టైం ఇచ్చాడంట. 3 సంవత్సరాలు ఏమన్నా ఫలం ఇస్తుందా అని చూస్తే ఏ ఫలం లేదు. అంజూరపు చెట్టు ఉన్నప్పుడు చాలా వేర్లు తంతుంది, చాలా అగలంగా వెళ్తుంది, ఎంతో స్థలం తీసుకుంటుంది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అంటమే కాంట్రాస్ట్. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును వేసాను, దీనికి ఇంత స్థలం ఇచ్చాను, దీనికి ఇంత నీడ ఇచ్చాను, దీనికి ఇంత చూసుకున్నాను, దీనికి ఇంత ఎరువు వేసాను, దీనికి అంతా చేశాను, 3 సంవత్సరాలు సమయం ఇచ్చాను, ఏ ప్రయోజనం లేదే, ఏ ప్రయోజనం లేదు. కాబట్టి దీన్ని కొట్టి నరికే, దీన్ని నరికి పడే, దీన్ని కాల్చి పడే. చదవండి, అక్కడ చదవండి. దీనిని నరికివేయుము, దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని. దీన్ని బట్టి ఈ భూమి ఎందుకు వేస్ట్ అవ్వాలి? ఒకసారి ఆగుదామా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అంశము, ఫలిస్తున్నావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు చెప్పిన ఈ ఉదాహరణ, ఇదిగో నీకు సమయం అనుగ్రహించబడింది. ఇక్కడ ఎంతమంది రక్షించబడి బాప్తీసం తీసుకున్న వారు ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తి చూపిస్తారా అండి? ఎంతకాలం అయింది మీరు రక్షించబడి బాప్తీసం తీసుకుని? ఎంతకాలం అయింది యేసు మాట ఎరిగి? ఎంతకాలం అయింది ఆయన ప్రేమను తెలుసుకుని? ఎంతకాలం అయింది క్రైస్తవుడు అని పిలబడి? ఎంత ఫలించారు? ఇక్కడ 3 ఏళ్ళు ఈ చెట్టు కంట, కొంతమందికి 30 సంవత్సరాలు అయింది పాపం. ఏం ఫలించేవయ్యా అంటే ఏమీ లేదు, ఒట్టి ఆకులే, ఒట్టి ఆకులే. అక్కడ ఒట్టి ఆకులు ఉన్నాయి కానీ ఏ ఫలము లేదు. ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా కేవలం ఆకులే, ఫలము లేదు. కేవలం సాకులే, ఏ మాత్రం ఫలము లేదు. ఎందుకయ్యా బ్రతకలేదంటే, పలానా వ్యక్తి నాకు పలానా చేశాడు. నువ్వు ఎందుకు దేవుని కొరకు ఇది చేయలేదంటే, నాకు ఇది అవ్వలేదు కాబట్టి నేను ఇది చేయలేదు. ఎందుకు దేవుని కొరకు ఏ రీతిగా బ్రతకలేదంటే, నాకు అది, నాకు ఇది, నాకు బాలే, నాకు అప్పు ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, సాకులే. ఇక్కడ ఈరోజు ప్రభు మనల్ని చూసి, ఎవరినన్నా చూసి, ఎందుకయ్యా నీ బ్రతుకు, ఎందుకయ్యా నీకు ఇచ్చిన రక్షణ, ఎందుకయ్యా నీకు ఇచ్చిన అవకాశము, ఇందుకు నీ పైన నేను ఇంత సమయం పెట్టి, ఇంత అక్కర పెట్టి, ఇంత ప్రేమ చూపించి, ఇంత పోషించి, ఇన్ని అద్భుతాలు జరిగించి, ఇంత మేలు చేసి, కేవలం ఆకులా, కేవలం సాకులా? ఇక్కడ చూస్తానండి, యజమాని చెప్తున్నాడు. ఎక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. 3 సంవత్సరాలు ఇచ్చాను, ఇంకా దీన్ని కట్ చేసి పడే, దీన్ని నేల వేస్ట్.
ఈ మాట నాకు ఎప్పుడు భయంగా ఉంటుంది. దేవా, నాకు ఇచ్చిన అవకాశంలో, నాకు ఇచ్చిన తలాంతులు, నాకు ఇచ్చిన సేవ, నాకు ఇచ్చిన కుటుంబం, నాకు ఇచ్చిన వ్యక్తులు, నాకు ఇచ్చినవి నేను సరిగా బ్రతకాలి. ఎందుకంటే నాకు ఇచ్చినది వేరే ఎవరికైనా ఇచ్చి ఉంటే ఇంకెంత బెటర్ ఉండదని దేవుడు అన్నాడు అనుకో, అయ్యో, ఎప్పుడు భయం అది. నీకు ఇచ్చింది నీకు బదులుగా ఇంకోటికి ఇచ్చి ఉంటే ఈరోజు జాగ్రత్త పడాలి. దేవుడు నీకు ఇచ్చింది విలువగా ఎంచుతున్నారా అండి? మీకు ఇచ్చిన జీవితం విలువగా ఎంచుతున్నారా? మీకు ఇచ్చిన కుటుంబం విలువగా ఎంచుతున్నారా? మీకు ఇవ్వబడింది ఏదైనా దేవుని నామమున మీకు ఇవ్వబడింది, దేవుని ద్వారా మీకు ఇవ్వబడింది ఏదైనా విలువగా ఎంచుతున్నారా? ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్? ఏదో చూసుకోదాంలే, ఏదో చేసుకోదాంలే, ఏదో ఉందిలే. ఈరోజు మనుషుడికి ఎంత మాత్రం కలిగిన దాన్ని బట్టి తృప్తి లేదంట. పక్కోడిని చూస్తాడు ఎప్పుడు, నాకు అది లేదే. నీకు ఏది ఉందో చూడు, ఏది లేదో కాదు. ఎంత దేవుడిచ్చినా కృతజ్ఞత లేదు, కానీ ఇంకా నాకు అది ఇవ్వి, ఇంకా నాకు ఇది ఇవ్వి, ఇంకా నాకు అది చేయి, ఇంకా నాకు ఇది చేయి, ఇంకా నా కొరకు ఇది జరిగించు. ఇదే ప్రార్థనలో. ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు చెప్పంటే నోరు తెరవరంట. ప్రార్థన అడుగు, దేవుడు ఇప్పుడు ఇచ్చేస్తాడంటే బొడబొడ కక్కెత్తారంట. ఇక్కడ చూసినప్పుడు ఈ తోటమాల అంటున్నాడు, దీని సమయం వేస్ట్, దీని స్థలం వేస్ట్, దీన్ని నరికి పడే. దీన్ని నరికి పడే అన్న వెంటనే అక్కడ చూడండి, అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరమును కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయించుమని అతనితో చెప్పెను. అక్కడ ఆ తోటను చూసుకుంటున్న వ్యక్తి ఆయన అంటున్నాడంట, అయ్యా, ఇంకొక సంవత్సరం టైం ఇవ్వి, ఇంకొక సంవత్సరం టైం ఇవ్వి, నేను దీన్ని ఏం చేస్తాను చదవండి. దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకును, ఎరువు వేసి ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరము కూడా ఉంచండి. ఇంగ్లీష్లో చూసినప్పుడు చాలా చక్కగా ఉంది. నేను దాని చుట్టూ తవ్వుతానయ్యా, ఇంకా తవ్వుతానంటే దేవుడు మనతో చెప్పేది యేసు ప్రభు. ఈరోజు ఎవరా హూ ఇస్ దట్ కీపర్? ఎవరంటే యేసు ప్రభు. తండ్రి నీ జీవితంలో చేసిన కార్యాలకి ఆయన కుమారుడినే నీకు బలిగా ఇచ్చి, ఆయన కుమారుడు ద్వారా నీకు అన్ని జరిగిస్తే నీకేమో కృతజ్ఞత లేదు. ఇందుకు ఈ వ్యక్తి అంటే యేసు ప్రభు తండ్రి కుడిపాషను విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి, ఇంకొక ఏడాది, ఇంకొక సంవత్సరం, ఇంకొక అవకాశం, ఇంకొన్ని తరుణాలు. అక్కడ అంటున్నాడు ఏంటి, చుట్టూన్న రాళ్ళు తీసేస్తా, దాని చుట్టూ త్రవ్వుతా. ఈరోజు దేవుడు మన జీవితంలో ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. మనం ఫలిస్తామేమో, మనం కృతజ్ఞత కలిగి ఉంటామేమో, ఆయన ఇంకా గొప్ప మేలు జరిగిస్తూ మన జీవితంలో ఇంకనూ ఆయన కృపని, ప్రేమను చూపిస్తూ మన జీవితాలను ఇంకనైనా. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది నిజంగా చెప్పండి, ఎంతమంది నా జీవితంలో దేవుడు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఉన్నవారు ఉంటే చేతులైతే హల్లెలూయా చెప్తారా? చూడండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇక్కడ ఉన్న మనందరికీ అవకాశాలు ఇచ్చాడు. ఇంకా ఇక్కడ ఉన్న ఎవరైనా సరే నాకేమవ్వలేదంటే, నో, యూ హ్యావ్ మిస్డ్ ఇట్. మత్తులో ఉన్నావు నువ్వు, నిద్రలో ఉన్నావు నువ్వు గ్రహింపక ఉన్నావు దేవుడు నీ పట్ల చేసే కార్యాలు, దేవుడు నీ కొరకు సిద్ధపరిచే కార్యాలు, దేవుడు నీ కొరకు చేసే ఘనమైన కార్యాలని నువ్వు ఎరగక ఉన్నావు. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇంకొంచెం దీన్ని త్రవ్వుతానయ్యా, ఇంకొంచెం దీన్ని బాగు చేస్తానయ్యా, అయ్యా, ఇంకొంచెం దీన్ని ఎరువేస్తానయ్యా. అందుకనే కొన్నిసార్లు దేవుడు నీకు పేడేస్తున్నాడు. నువ్వంటున్నా చీ పేడని కాదు అంటే మీకు ఇంకా అర్థం కాలేదేమో. కొన్ని శ్రమలు పెడుతున్నాడు, కొంచెం నీకు చేదుగా ఉన్నదానికి కార్యాలు జరిగిస్తున్నాడు, కొన్ని నొప్పులు తెప్పిస్తున్నాడు, కొంచెం బాధ తెస్తున్నాడు. ఎందుకంటే మనుషుడికి అన్నీ బాగుంటే దేవుడు జ్ఞాపకం రాడంట, అన్నీ సుఖంగా ఉంటే దేవుని దగ్గరకు రాడంట. అనారోగ్యం వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడంట. దేవా, నువ్వు ఎక్కడున్నావు? నాకు సహాయం చేయవా? నాకు స్వస్థపరచవా? నువ్వు స్వస్థపరుస్తానికి సమర్థుడు. అప్పుడు గుర్తొస్తాడు. ఇక అన్నీ బాగుందప్పుడు రావా? కష్టం వస్తే, నష్టం వస్తే, మనుషుడందరూ చీపో అంటే అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడంట. మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైతే దేవుడు మీకు ఎరువు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పర్వాలేదు, నువ్వు ఎరువు వేసినా పర్వాలేదు, అది నా మంచి కొరకే. నువ్వు ఎరువేసినా పర్వాలేదు, నేను నీ దగ్గర చేరటం కొరకే. నాకు గప్పు కొట్టినా పర్వాలేదు, మనుషుడు నన్ను చూసి చీ అన్నా పర్వాలేదు, నువ్వు కాకపోతే నాకెవరు లేరయ్యా.
ఇక్కడ చూసినప్పుడు ఈయన అంటున్నాడు, నేను ఇంకొంచెం ఎరువేస్తానయ్యా దీన్ని ఎరువేసి ఇది మంచిగా ఎదిగేలాగా చూస్తాను. దీనికి ఇంకొక ఏడాది సంవత్సరం, ఇంకొక సంవత్సరం దీనికి అవకాశం ఇవ్వి. ఈరోజు చాలామంది దేవుడిచ్చే అవకాశాలని దుర్వినియోగం చేసుకుంటున్నారు. దేవుడు కోరేది మనం ఫలించాలని. ఫలించి అభివృద్ధి చెందండి, ఫలించి అభివృద్ధి చెందండి, ఫలించి అభివృద్ధి చెందండి. ఏంటది దేవుడు నీకు ఇచ్చింది? నువ్వు ఫలించకుండా షో పీస్. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ షో పీసెస్. దేవుడు ఏదో నువ్వు షో పీస్గా బ్రతకాలని ఆశపడతలే. నీ ఆత్మ ఫలము, ఆత్మ ద్వారంగా నువ్వు ఫలించే ఫలము ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి, ఆత్మ ఫలంలో చూస్తే అంత ఇతరుల దీవెన కొరకు, ఇతరులకి క్రీస్తుని చూపిస్తాం కొరకు. నువ్వు ప్రేమ అనేటప్పుడు అఫ్కోర్స్ నీకు ప్రేమ లేకపోతే నువ్వు నాశనం అవుతావు. కానీ నువ్వు ప్రేమను చూపిస్తే ఇతరులు రక్షించబడతారు. నువ్వు ప్రేమను కనబరుస్తే ఇతరుల జీవితాలు బాగుపడతాయి. ఈరోజు లోకంలో చూడండి, ప్రేమ ఎక్కడ కనబడతలే. మనుషుడు వెతికేదంతా ప్రేమ 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 ప్రేమ. నన్ను ప్రేమించేవాడు ఎవరు లేరు, నేనంటే ప్రేమించేవారు ఎవరు లేరు, నాకు ప్రేమను చూపించేవారు ఎవరు లేరు. అవును, మనమున్న లోకం అలాంటిదే. అందరు స్వార్థపరులే, అంత స్వార్థానికి. నాకేమొస్తుందా అని అడుగుతాడు ఫస్ట్. నాకు ఏమి లాభం లేకపోతే నేను రాను, నేను చేయను, నేను ఉండను. ఇదే లోకం మనం ఉండేది. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో మనుషుడు ఏదో చేస్తాడని కాదు, నువ్వు రహస్యం ముందు చేసిన దాన్ని కూడా బహిరంగంగా నీ పరలోక తండ్రి బహుమానాన్ని ఇస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడండి. నీవు ఫలిస్తే నిన్ను హెచ్చించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు ఫలిస్తే ఆయన కొరకు ఘనంగా నిన్ను జీవింపజేస్తాడు, ఇంకా హెచ్చిస్తాడు. ఈరోజు మనమైతే ఈ లోకం, ఈ తాత్కాలిక లోకం, ఈ సుఖ భోగములకి ఆశపడుతూ ఉన్నాం. ఈరోజు మన ఆశ అంతా ఏంటి? మన ఆశ అంతా ఏంటి? ఇందుకొరకు దేవుని సన్నిధిలోకి వచ్చారు మీరు. ఏంటది దేవుని దగ్గర నుండి మీరు కోరేది? దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, ఇంకా మరలా యోహాను సువార్త 15 అధ్యాయంకి వచ్చినప్పుడు 8వ వచనంలో చూస్తే ఆయన ఎదురు చూస్తున్నాడంట. గాడ్ వాంట్స్ us to bear the good fruit. మంచి ఫలము మనం ఫలించాలి. తండ్రి ఏం చూస్తున్నాడంట? తండ్రి మహిమార్థమై. చదవండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎవరు మహిమపరచబడతారు? ఇది యేసు ప్రభు చెప్తున్నాడు. అయ్యా, మీరు ఫలిస్తాను బట్టి నా తండ్రి మహిమపరచబడతాడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. వావ్! మీరు ఫలించకపోతే శిష్యులు కాదు, ఫలిస్తే శిష్యులు. ఎంతమంది జీవితంలో ఫలం ఉంది? మీరు నా శిష్యులు అవుతారు మీరు ఫలిస్తే. ఏదో ఉంటే కాదు, ఏదో క్రైస్తవుడు అని చెప్పుకుంటే కాదు, ఏదో నా విశ్వాసం నేను చెప్పుకుంటే కాదు. మనలో ఫలం ఉండాలంట. ఏది నీ రక్షణ జీవితం? ఏది నీ రక్షణ ఆనందం? ఏది నీ ఆత్మీయ ఎదుగుదల? ఏ రీతిగా ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉన్నావు? ఇక్కడ ఉన్నవారు ఎంతమంది సవాలుగా చెప్పగలుగుతారు, నేను ఇతరులకి దీవెనకరంగా ఉన్నాను, నా జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంది, నేను 10 మందికి దేవుణ్ణి చూపిస్తున్నాను, నేను తండ్రిని మహిమపరుస్తున్నాను. దేవుడు కోరేది అదే. పడిపిన స్వభావం ఎప్పుడు చూసినా నేను కానీ నేను క్రీస్తుతో సిలువేయబడ్డాను అని చెప్పగలిగిన వారు ఉంటే వారు రక్షించబడిన వారు. రక్షించబడిన ప్రతి ఒక్కరు ఇంకా జీవించినది నేను కాదు, క్రీస్తే. ఇంకా నువ్వే జీవిస్తున్నావు, నీ స్వార్థమే బ్రతుకుతున్నావు అంటే నిజంగా రక్షించబడ్డావు? ఒకసారి మీ రక్షణ పరీక్షించుకోండి. రక్షించబడిన ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందాలనేది దేవుని ఆశ. అధికారముతో బ్రతకాలనేది దేవుని ఆశ. ఈరోజు మనం పోగొట్టుకున్నవన్నీ మనకి ఇచ్చి మన జీవితాలను బాగు చేసి ఆయన మహిమార్థమే బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నిజంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని మీరు గ్రహించినట్లయితే మీ తల వంచండి. తల వంచి దేవునితో చెప్పండి, ఫలించాలని ఆశ ఉందా? చెప్పండి, దేవా నాకు ఇంకొంచెం అవకాశం అవ్వ, ఫలించాలని ఆశపడుతున్నా. దేవా నాకు ఇంకో ఏడాది సమయం అవ్వ, నేను ఫలించాలని ఆశపడుతున్నా. దేవా నీ తోటలో నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా, నీ రాజ్యంలో నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా, నా బ్రతుకు ఫలించే బ్రతుకు ఉండాలని ఆశపడుతున్నానయ్యా, నా బ్రతుకు నీకు అంగీకారం ఉండాలని ఆశపడుతున్నానయ్యా, నన్ను చూస్తే నీకు సంతోషం కలగాలని ఆశపడుతున్నానయ్యా,
నిన్ను బాధపరిచే జీవితం నాకు ఉండనవద్దు. నీకు వేదన తీసుకొచ్చే జీవితం నాకు ఉండనవద్దు. దేవా, నాకు నువ్వు కావాలయ్యా. దేవా, నన్ను క్షమించయ్యా. నాలో నీ చేదైన వేరుని తీసిపడే ప్రభా. తోటమాలితో చెప్పండి, అయ్యా నాకు ఇంకొక ఏడాది సమయం అవ్వా. దేవా, నాకు కావాల్సిన సహాయం దయచేయ్యా. నన్ను ఎదిగింపచేయ్యా. నేను జీవించాలని ఆశపడుతున్నా, ఫలించాలని ఆశపడుతున్నా, నీ సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నా, నా జీవితం ఉన్న ఇతరులుగా మాదిరికరంగా ఉండాలని ఆశపడుతున్నా. ఓ తోటమాలి, ఇదిగో నాకు సహాయం దయచే. నన్ను ఎదిగింపజేయ్యా. నన్ను ఎదిగింపజేయ్యా. నన్ను జీవింపజేయ్యా. నాకు సహాయం దయచేయ్యా. అడగండి, దేవుని సన్నిధిలో అడగండి. ఉన్న పాటను ఆయన చేతులకు సమర్పించుకోండి. చెప్పండి, మీ స్థితి ఏంటో ఆయనతో చెప్పండి. ఏంటి నేను ఆయన దగ్గర నుంచి దూరపరిచేది? ఏంటి అది నేను ఫలింపడం చేసేది? ఏంటి నీ బాధ? ఏంటి నీ కష్టం? ఏంటి నీ వేదన? ఏంటి అది? దేవుడు నిన్ను దర్శించే సమయాన్ని విడిచిపోవద్దు. నువ్వు ఇంతసేపు విన్నది దేవుడు నీతో మాట్లాడని అనిపిస్తే నీవు దేవుడితో మాట్లాడండి. ప్రతిస్పందనగా దేవుడికి నీవేం చెప్పదలుచుకుంటావు చెప్పు. హృదయాన్ని తెరిచి చెప్పు. ఇదయ్యా నా పరిస్థితి, ఇదయ్యా నా చేతకానితనం, ఇదయ్యా నా ముళ్ళు, ఇదయ్యా నా వేదన. నన్ను సరిచేయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను బాగు చేయ్యా, నాకు జయము దయచేయ్యా. అవకాశం అడిగిన ఎవరిని దేవుడు త్రోసివేయడండి. ఆయన తరుణాలు ఇచ్చే దేవుడు. కృపాకాలము, ఈరోజు మనకి కృపాకాలము, ఈ సమయాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ సమయంలో మనం బ్రతకాలని, ఆయన కొరకు జీవించాలి, ఫలించాలి. మనల్ని బట్టి మనము ఫలిస్తే తండ్రికి మహిమ రావాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఎదురు చూస్తున్నాడు, నీ ద్వారంగా ఆయనకి మహిమ వస్తుందా అని. చెప్పండి, ప్రభా నీకు మహిమ తెచ్చే జీవితం నాకు దయచేయ్యా. నీకు మహిమ తెచ్చేలాగా నేను జీవిస్తానయ్యా. నాకు సహాయం చేయ్యా. నాకు సహాయం చేయ్యా. నా బంధకాల నుండి నన్ను విడిపించు. నా చెడు వ్యసనాల నుండి నన్ను విడిపించు. నా గర్వము నుండి నన్ను విడిపించు. నువ్వు కాకుండా ఏదైతే నా జీవితాన్ని వెళ్తుందో నన్ను విడిపించయ్యా. చీకటి నుండి నన్ను విడిపించు. పాపము నుండి నన్ను విడిపించు. పాపపు బంధకాల నుండి నన్ను విడిపించు. నాకు విడుదల కావాలి. నాకు విడుదల కావాలి ప్రభువా. నాకు విడుదల కావాలయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి, యథార్థంగా అడగండి. నాకు విడుదల కావాలి, నన్ను విడిపించు. ఇక్కడ నిజంగా దేవుని చేతులకు సమర్పించుకున్న వారందరూ మీ చేతుల పైకి ఎత్తి నాతో కలిపి ప్రార్థన చేయండి. యేసయ్యా, నేను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానయ్యా. నా పాపాలు క్షమించు. నీ రక్తంతో నన్ను కడిగి నా శాపమంతా కొట్టివేయ్యా. నా జీవితంలో కావాల్సిన విడుదల దయచేయి. ఏ పాపానికి నా పైన అధికారం ఉండనవద్దు. ఏ చీకటికి నా పైన అధికారం ఉండనవద్దు. ఏ విరోధ శక్తులకి, పితరుల దోషములకి నా పైన అధికారం ఉండనవద్దు. నన్ను నేను నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నానయ్యా. నీ సొత్తుగా నన్ను మార్చుకోయ్యా. ఫలించే జీవితము నాకు దయచేయ్యా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మ శక్తిని నాకు దయచేయ్యా. నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నానయ్యా. నా పాపాలన్నీ కడిగేవా. నా పాపాలన్నీ క్షమించవా. నీ రక్తంతో నన్ను శుద్ధీకరించయ్యా. నాకు కావాల్సిన స్వతంత్రత దయచేయి. రక్షణ ఆనందం దయచేయి. అభివృద్ధి చెందే జీవితము దయచేయి. నన్ను నీ సొత్తుగా నిలబెట్టయ్యా. నన్ను మాదిరిగా చేయి ప్రభువా. అయ్యా, నీ వాక్యము తగినట్టుగా నేను బ్రతుకుతానయ్యా. నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడయ్యా. దేవా, నీ సన్నిధిలో ప్రార్థిస్తానికి ఆశపడుచున్నాను ప్రభువా.
ప్రార్థనా శక్తి నాకు దయచేయ. ఇదిగో పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడు నామంలో నీ దగ్గరకు వస్తున్నాను. యేసు శిలువలో చేసిన కార్యంను బట్టి నాకు క్షమాపణ ఉందని నమ్ముతున్నాను తండ్రి. నీ ప్రేమతో నన్ను నింపు తండ్రి. నీ కౌగిట్లోకి నన్ను చేర్చుకో తండ్రి. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి తండ్రి. దేవా, నీ తలంపులు నా పట్ల గొప్పవని నమ్ముచున్నాను. నీ ఆత్మ ద్వారముగా నీ చిత్తము, నీ తలంపులు నా జీవితంలో నెరవేర్చి బయలుపరచయ్యా. నా జీవితంలో కావాల్సిన జయము దయచేయి. నీ ఆత్మ శక్తి దయచేయి. పరిశుద్ధాత్మన వరముతో నన్ను నింపయ్యా. చెప్పండి, పరిశుద్ధాత్మదేవాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. నాకు నువ్వు కావాలి పరిశుద్ధాత్మదేవా. నీ సహాయం కావాలి పరిశుద్ధాత్మదేవా. నీ వరములతో నన్ను నింపయ్యా. క్రీస్తు సాక్షిగా నన్ను జీవింపజేయి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నాకు దయచేయి. నీ సహాయముతో నేను ఫలించాలని ఆశపడుతున్నాను పరిశుద్ధాత్మదేవా. నన్ను ఫలింపజేయి, నన్ను ఫలింపజేయి, నన్ను ఫలింపజేయి. ఇదిగో పరమ తండ్రి, ఎవరైతే విశ్వాసముతో అయ్యా నీ ప్రియ కుమారుడి నామములో ఈ ప్రార్థన చేస్తున్నారు దేవా, వారి జీవితంలో విడుదల కలగాలని వేడుకుంటున్నాను అయ్యా. ప్రతి చేదైన వాటిని తీసివేయి. అపవాది కలిగి చేసే చేదైన కార్యాలని లయపరచు, నాశనము చేయి. బంధకాలు, బంధించబడిన జీవితాలు ఇక్కడ ఉండటానికి వీలు లేదని ప్రకటిస్తున్నాను. ఇదిగో యేసు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి, యేసు అనుగ్రహించిన క్షమాపణ బట్టి, యేసు దగ్గర సమర్పించుకున్న ప్రతి ఒక్కరికి నా సరైన యేసు నామములో విడుదల కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. ఏ పాపానికి, ఏ శాపానికి, ఏ చీకటికి ఇంకా మీ పైన అధికారం లేదని యేసు నామములో ప్రకటిస్తున్నాను. యేసు రక్తంలో జయం ఉందని ప్రకటిస్తూ, ఆ జయము కలిగిన వారిగా యేసు సాక్షులుగా మీరు జీవించెదరుగాక. పరిశుద్ధాత్మ తోడు శక్తితో మీరు జీవించెదరుగాక. అన్ని విషయంలో పరిశుద్ధాత్మ సహాయం ద్వారంగా ఫలించెదరుగాక. యేసు నామాన్ని ధరించిన వారుగా, యేసుతో నిబంధన చేయబడిన వారుగా, యేసు రాక కొరకు ఎదురు చూచుచున్న సంఘముగా దేవుడు మనల్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, కాపుదలిచ్చి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.